వెల్కమ్ బ్యాక్ ప్రజలారా. ఈరోజు నేను అమెజాన్ మొత్తం ఎతికి ₹1000 లోపల అనమాట వైరల్ గ్యాడ్జెట్స్, అంటే వీటి మీద యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలకి మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి గైస్. అలాంటి గ్యాడ్జెట్స్ అయితే పట్టుకొని వచ్చేసాను. ఫస్ట్ మన దగ్గర ఉన్నది విచిత్రమైన ఫుట్ ప్యాడ్, నా ఫేవరెట్ పింక్ కలర్ లో అయితే ఉన్నది కదా. సో మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం గైస్. సో లోపల మనకి 2 కాళ్ళకి ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో, తెల్ల తెల్ల చుక్కలు వేసుకొని కొంచెం థ్రెడ్ తో కుట్టినట్టుగా పింక్ పార్ట్ అంతా ఉన్నది కదా. సో ఇది యాక్చువల్లీ జారి పడకుండా ఉపయోగపడుతుందంట గైస్. వీటిని మనం కాలికి కింద భాగంలో అనమాట మనం ఈ చెప్పులు షూస్ అంతా ఇప్పేసి దీన్ని ఇక్కడ అతికించుకోవాలంట. కాకపోతే నాకు నా కాలు చూపించాలంటే సిగ్గు, సో నేను మీకు చూపిను. రేలు రారా నువ్వు, ఈ కాలకైతే అతికించేద్దాం గైస్. సో గైస్ ఇవి ఎస్ సైజు, అండ్ మీరు కనుక గమనించినట్లయితే వెనకాల దీనికి గమ్ములు ఎక్కువ ఉంటుంది అనమాట. సో వెరీ కేర్ఫుల్ గా మనం అయితే తీద్దాం మనం దీన్ని. ఓ ఇది చూడండి గైస్ ఎలా ఊడొచ్చేస్తున్నాదో. అతుకునేది గమనించండి గైస్, ఇట్స్ వెరీ స్టిక్కీ అన్నమాట. వెనకాల వచ్చేసి డాటెడ్. సో ఈ కాలు మీద మంచిగా ఇక్కడ ఇలా అతికిచ్చేయడమే అనమాట. అది కొంచెం స్ట్రెచ్ కూడా అవుతున్నది గైస్ ఇది ఫ్యాబ్రిక్ కారణంగా. సో ఇలా మనం నీట్ గా అతికించుడే. చూసారా గైస్, ఇది 2 కాళ్ళకి అతికించేసాం. ఓకే గైస్, మనోడైతే ఇంకా లేచాడు, కార్పెట్ మీద నేల మీద వాకింగ్ అయితే చేస్తున్నాడు. మరి ఎలా ఉందిరా ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. అసలు ఏందో జిగడగా ఉంది, ఎందుకు వేసుకున్నాను అర్థం కావట్లేదు. సో గైస్ ఇక్కడంతా మనం నీళ్లు పోసి రొచ్చు అయితే చేసేద్దాం. అది నా చెప్పులు తెలిసిందే కదా, క్రాక్స్, ఇవి కొంచెం రబ్బర్ గా ఉంటాయి అనమాట. సో వీటితో నడిస్తే నాకు పర్లేదు, బాగానే ఉన్నదన్నమాట గ్రిప్, అండ్ నా కాళ్ళు కూడా ఏం తడవలేదు. ఇప్పుడు మనోడు కాళ్ళకి పింక్ ఫుట్ ప్యాడ్స్ వేసుకొని నడిచేస్తున్నాడు గైస్. అసలు వాడి ఫీలింగ్ ఎలా ఉన్నదో తెలుసుకుందాం మనం. వావ్, నిజంగా అస్సలు జారిపోవట్లేదు కదా. ఏంట్రా ఎలా ఉంది? కింద నుంచి తడి, పై నుంచి జిగట, కాలికి చీవిడి అంటుకున్నట్టు. అర్జెంట్ తీసేయాలి, దీనికి రేటింగ్ 0. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ బంగారు గుడ్డు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది గైస్. మన కాయగడ్డ రెస్టారెంట్ లో ఫేమస్ ఆ రెసిపీ. పోదాం పదండి. ఏంటిడు, నేను ఆర్డర్ చేసి అరగంట అవుతున్నా ఇంకా నాకు ఫుడ్ తేలేదు. ఇదిగోండి సార్ మీ ఆర్డర్, పెర్రి చికెన్. నేను ఆర్డర్ చేసింది వెజ్ నగెట్స్. ఇన్ఫాక్ట్ ఐ ప్యూర్ వెజిటేరియన్. అవునా? ఆర్డర్ లేదు, కన్ఫ్యూజ్ జరిగిపోయినట్టుంది. ఒరే ఫుడ్ ను వేస్ట్ చేయకూడదు తెలుసా, ఇది కూడా రుచిగానే ఉంటుందిలే. తినేసాయి, నో ప్రాబ్లం. ఒరే రెండో కస్టమర్, ఇదిగోరా నీ ఆరెంజ్ జ్యూస్. నేను ఆర్డర్ చేసిన చికెన్ కదరా. ఓ అది ఎప్పుడో వేరే వాడు తినేసే చిన్నపాటి మిక్సింగ్ జరిగింది. సరే కానీ మా రెస్టారెంట్ లో బంగారు గుడ్డు ఫేమస్, తింటావా? నేను కొంటా. ఓ మాయా వెల్కమ్. వావ్, రెస్టారెంట్ లో సోఫాలు వేసేవే. ఇదేంటి కస్టమర్స్ ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు? ఎవరికేం సర్వ్ చేస్తున్నాను అర్థం కావట్లేదు మాయా. ఈ ఇన్వెంటరీ ఆర్డర్లు ఏమి సరిగా మేనేజ్ చేయలేకపోతున్నాను. ఓ అయితే నువ్వు మన ఓడో వాళ్ళ పాయింట్ ఆఫ్ సేల్ అప్లికేషన్ వాడు. ఈ ఓడో పిఓఎస్ లో నువ్వు ఫ్లోర్స్, టేబుల్స్ ని నీ లేఅవుట్ తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవడు ఏం ఆర్డర్ చేశాడో కన్ఫ్యూజన్ ఉండదు, నీకు అర్థమవుతుంది. అండ్ అలాగే క్లయింట్స్ కి టేబుల్స్ కూడా కావాలంటే షిఫ్టింగ్ చేయొచ్చు. ఆర్డర్ టేకింగ్ ని కూడా ఫుల్ సింప్లిఫై చేస్తుంది ఇది. ఇట్ ఆల్సో అలౌస్ యూ టు ప్రింట్ బిల్స్ ఇన్ అడ్వాన్స్. డిస్కౌంట్స్ ని, కూపన్స్ ని మేనేజ్ చేయొచ్చు. అండ్ అలాగే టిప్స్ కలెక్ట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇది. ఈ మెనూలో ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ మెనూను కూడా దీనిలో బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు. ఇన్వెంటరీని మేనేజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్విగ్గీ, జొమాటోని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. రెస్టారెంట్ నడిపే ప్రతి ఒక్కరికి ఈ ఓడో పాయింట్ ఆఫ్ సేల్ కనుక వాడినట్లయితే మోస్ట్ ఎఫిషియెంట్ గా ఉపయోగపడుతుంది. ఈ ఓడో వాళ్ళ దగ్గర ఇలాంటి యాప్స్ చాలానే ఉంటాయి గైస్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉండే ప్రతి యాప్ కేవలం మనకి ₹580 అవైలబుల్. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఓడో పిఓఎస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సరే గానీ ఇంతకీ నీ బంగారు గుడ్డు తయారు చేయి యంత్రం ఎక్కడ? ఓ దాన్ని ఎప్పుడు నా గుండెల్లో దాచుకుంటారు మాయా. వావ్ భలేగుంది, ఇలాగ ఇచ్చేయి. పట్టుకొని వచ్చేసాను చూడండి గైస్, ఇదే ఎగ్ యోక్ అండ్ వైట్ మిక్సర్. సో మనం ముందుగా దీనికి మూత అయితే తీస్తే చూసారా లోపల ఓవల్ షేప్ లో ఎలాగున్నదో. దీనికి మనం మూత ఉన్నది కదా, దాన్ని అన్స్క్రూయింగ్ చేయాలన్నమాట ఇలాగా. అండ్ లోపల గమనించండి గైస్, మనకి డాట్ గా రబ్బరీగా ఒక బేస్ అయితే ఉంటుందన్నమాట గుడ్డును పట్టుకోవడానికి. సో ఒక మామూలు సైజు కోడి గుడ్డుని అయితే దీనిలో ఇదిగోండి అట్టయితే ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి గైస్, మనకి మూతకి పైన కూడా ఉన్నదన్నమాట ఈ రబ్బరు. సో మనం వెరీ సింపుల్ గా మూత పెట్టామా, మనకి కొద్దిగా గుడ్ అయితే ప్రెస్సింగ్ జరుగుతుంది అనమాట. మూత పెట్టేటప్పుడు మంచిగా టైట్ గా అయితే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ ఒక చిట్టి బుడిపి లెక్క ఉన్నది కదా, దీన్ని బట్టి ఇలా అయితే పైన తిరగతరా చూడండి గుడ్డు. ఇంకా ఫుల్ జోరుగా తిప్పేద్దాం గైస్, అందుకనే ఈ మూత అనమాట. సో ఇదిగోండి ఇక్కడైతే మనం ఫిక్సింగ్ కరెక్ట్ గా చేసేద్దాం దీన్ని. జస్ట్ ఇన్ కేసు మనకి గుడ్డు ఊడిపోయి మొఖాన్ని పడిపోకుండా ఈ మూత మనకి హెల్ప్ చేస్తుంది. అదే ఇంకా తిరగవే లోపల గుడ్డు.
చూడండి గైస్ ఎంత ఫాస్ట్ గా లోపల ఎగ్గు స్పిన్ అయిపోతుందో. ఇలా చేసిన కారణంగా గుడ్డు లోపల తెల్ల సొన పచ్చ సొన ఎవ్రీథింగ్ మిక్సింగ్ అయిపోతాయి. చేరుపు చేస్తాను గైస్, నేను మొత్తం 2 గుడ్లకైతే ఇలా లాగి పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ గుడ్లు చూడండి, బయట నుంచి మామూలు గుడ్లకే ఉన్నాయి కదా, బట్ స్టిల్ దీస్ ఆర్ డిఫరెంట్ ఇన్సైడ్. సో ఈ గుడ్లను ఉడకబెట్టడానికి మనం ఈ డబుల్ డెక్కర్ ఎగ్ బాయిలర్ అయితే వాడేద్దాం. దీన్ని గమనించండి గైస్, జంబో సైజ్ అన్నమాట మనకి. దీనిలో ఒకేసారి మీరు లెక్క పెట్టండి రండి, 1 2 3 4 5 6 7 అనమాట. 7 గుడ్లు ఉడకబెట్టుకోవడానికి 2 ప్లేట్లు ఉన్నాయి. సో టోటల్ 14 ఎగ్స్ ఒకటేసారి ఉడకబెట్టేయచ్చు. ఇదిగోండి మెజరింగ్ కప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. టోటల్ 50 ml వరకు ఇక్కడ మనకి ఇండికేషన్ ఉంది కదా, అంతే అనమాట. లిటరల్లీ ఇంత తక్కువ నీళ్లతో 14 గుడ్లు ఉడికిపోతాయి గైస్ మన గ్యాడ్జెట్ తో. మంచిగా నీళ్ళైతే పట్టామా దీనిలో, ఇక్కడ బేస్ లో పోసేద్దాం. అదే మూత పెట్టామా, మధ్యలో గుడ్డు పెట్టామా, కూర్చోబుజ్జి కన్నా. ఈ రింగు లెక్క ఉన్న చూడండి గైస్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కేర్ఫుల్ గా ప్లేసింగ్ అయితే చేయాలి. 2 గుడ్లు ఇక్కడే పెట్టచ్చు అనమాట, కానీ మాకు కొంచెం మెంటల్ కదా. సో సెకండ్ లేయర్ అయితే ప్లేస్ చేద్దాం గైస్. అండ్ ఇక్కడ సెంటర్ లో మనం సెకండ్ ఎగ్ అయితే ప్లేస్ చేద్దాం. మూత పెట్టామా, కనెక్షన్ ఇచ్చామా, ఇక్కడ స్విచ్ గనక 0 నుంచి 1 గనక చేస్తే వెలిగింది చూసారా. ఇంకా మనం చేసేది ఏం లేదు గైస్, వాటికి ఉడికిపోతాయి. టైం లెక్క పెడతా నేను, ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఓ మై గాడ్, చూసారా పొగలు దీనిలో నుంచి ఎలా వచ్చేస్తున్నాయో. దీని లోపల మొత్తం మనకి ఆవిరి వేపర్ అంతా వచ్చేసి గుడ్లని ఉడకెత్తేస్తుందట గైస్. లిటరల్లీ 6 నుంచి 7 నిమిషాల లోపల అయిపోయాయి గైస్ మన గుడ్లు. ఇది ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు కేర్ఫుల్ గా వేడిగా ఉన్నాయి గైస్. సో కేర్ఫుల్ గా ఈ గుడ్లను అయితే మనం కలెక్షన్ అయితే చేసేద్దాం. ఈ మూతలోకి కొంచెం కడుగుదాం. ఏంటంటే చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ట్రూత్ గైస్. గుడ్డు పెంకుని కనుక పగల కొడితే inside the shell there is a golden egg. చూసారా గైస్, మామూలు గుడ్డు లెక్క కాకుండా మొత్తం ఎల్లోగా అయితే ఉన్నది. ఇది చూడండి, వైట్ కి ఎల్లోకి డిఫరెన్స్. 2 సొనలు కలిసిపోయాయి అనమాట గుడ్డువి. భలేగా ఉన్నది కదరా నిజంగా. ఇప్పుడు ఈ బంగారు గుడ్డుని కనుక కోసామంటే లోపల ఎల్లో ఉంటుందా లేదా మనం అయితే చూసేద్దాం. మూమెంట్ ఆఫ్ ట్రూత్ గైస్. చూడండి గైస్, లోపల మనకి ఇదంతా ఒకటే లేయర్ అనమాట, సపరేట్ గా. అసలు మనకి నో ఎగ్ యోకు. మామూలు మనం బిర్యానీలోకి వాటిలోకి తింటా ఉంటాం కదా ఉడకబెట్టిన గుడ్డు, అది ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే కదా. బట్ ఇది మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. నాకు దీన్ని చూస్తూ ఉంటే చూడండి ఎలా బౌన్స్ అవుతున్నదో, జున్ను గుర్తొస్తుంది గైస్. టేస్ట్ చూద్దాం గైస్ మనం. భలే వింతగా ఉన్నదనమాట. ఇలాంటి గుడ్డు ఎప్పుడు తినలేదు. బాగుందిరా నిజంగా. ఈ గ్యాడ్జెట్ కి 10 out of 10 రేటింగ్. మన నెక్స్ట్ గ్యాడ్జెట్ 599 రూపాయలకి అన్నమాట. ఇదిగో ఇక్కడే ఉన్నది, గమనించారా? ఇది కొలాప్సిబుల్ వాటర్ డిస్పెన్సర్. దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఎత్తామంటే కింద చూడండి గైస్, బేస్ సపరేట్ అయిపోయింది. దీని ఇలా టీపాయ్ లెక్క మనం పెట్టేయచ్చు. ఈ కొలాయి ఇది మొత్తం ఉన్నది కదా, ఈ పార్ట్, దీన్ని మీరు సంకలో పెట్టుకొని అడవుల్లోకి అట్టా మీరు టూర్కి వెళ్ళిపోవచ్చు. మీరు అలా పట్టుకొని వెళ్తా ఉన్నప్పుడు మీకు ఏదన్నా ఒక వాటర్ ఫాల్ జలపాతం కనిపించింది అనుకోండి, అప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇప్పుడు వెంటనే మీరు ఈ మూతను ఇలా తీసేయాలి, మీ ఫ్రెండ్ని పిలవాలి. మనం ఓ వైపు పట్టుకున్నావా, ఇంకోవైపు నువ్వు ఆ చివరి పట్టుకోరా. అదే ఇప్పుడు అటుపక్కూడ ఇటుపక్కూడ పట్టి లాగారంటే చూసారా గైస్ ఎలా తయారైపోయిందో. ఇది 5.5 లీటర్ల గైస్ దీని కెపాసిటీ. సో స్టాండ్ మీద కూర్చోబెట్టేద్దాం. ఆ తర్వాత అలా జలపాతం దగ్గరికి వెళ్ళిపోయి మీరు హలో వావ్, చూసారా గైస్ మనకి నీళ్లు ఎలా నిండిపోతున్నదో. దీని నిండా మనకు కావాల్సినంత పట్టుకుందాం. ఓకే సార్లే. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఈ మూతని కనుక ఇలా కనుక పెట్టేసామంటే రెడీ గైస్ మన సెటప్. ఇప్పుడు ఈ కొలాయిని ఇలా పైకి లేపామంటే అబ్బబ్బబ్బా తీర్థం పడింది చూడండి. ఆహా వావ్, స్వచ్ఛమైన అడవి నీరు. ఇప్పుడు దీనిలో నీళ్ళు నింపామనుకోండి, తర్వాత కనుక పొరపాటున ఒత్తడానికి కనుక ట్రై చేస్తే మొత్తం పెంట పెంట అయిపోద్ది. మనం ఈ క్యాంపింగ్ ట్రెక్కింగ్ లేదంటే ఊరవతలు ఏదో దోల పని చేయడానికి పోతున్నాం అనుకోండి, మనకి వాటర్ కావాలి. ఇదిగోండి ఇలాంటి 5 లీటర్లు ఉంటాయి కదా మనకి, 70 రూపాయలకు దొరుకుతాయి ఇన్స్టామార్ట్ ఆటలు. వీటిని ఎత్తుకెళ్ళొచ్చుగా. లేదు మడి చేసి ఎత్తుకెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్టో ఒకటి పై నుంచి పొయ్యాలి కదా. ఎక్స్టర్నల్ సోర్స్ లేదనుకోండి మనకి, ఎందుకే ఉన్నావు నువ్వు అసలు. మేబీ చూడడానికి బాగున్నది కదా. సో పార్టీలు వాటిల్లో ఇట్లాంటి చిట్టి చిట్టి బాటిల్స్ లో కూల్ డ్రింక్స్ ఒక 10
పట్టుకొని వచ్చి ఇలా దీన్ని నెత్తి మీద నుంచి నిండా నింపేసి దీనిలో ఇలా తీర్థం లెక్క పట్టుకొని లేదంటే ఇది లోటాలు ఉంటాయి కదా వాటిలో పోసుకొని తాగడానికి మేబీ యూజ్ అవుతుందేమో గైస్ ఇది. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఏంది మీరు అందరూ అంటే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మన దగ్గర అయితే ఉంది మినీ వైర్లెస్ వాషింగ్ మిషన్ అంట గైస్. ఇది 1 లీటర్ వాషింగ్ మిషన్ అంట. ఇక్కడ గమనించండి, స్పెషల్ ఫర్ అండర్ వేర్ అండ్ సాక్స్ అంట. అండర్ వేర్ వాషింగ్ మిషన్ గైస్ దీనిలో ఉండేది. అండ్ ఇక్కడ గమనించండి, చెడ్డీ మరియు సాక్స్ తో పాటుగా చొక్కా ప్యాంట్ కూడా ఆరేసి ఉన్నాడు దండానికి. మరి దీనిలోనే ఉతికేడేమో. సో ఇంకా మనం డబ్బా గనక ఓపెన్ చేసినట్లయితే చూడండి గైస్ ఎలా ఉన్నదో మనకి టచ్ ఫీచర్ కూడా అంట. టర్న్ ఆన్ ఆఫ్ పవర్ బటన్ అయితే ఉన్నది. అండ్ మనం దీని కనుక తిప్పించుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ కి బొక్క కూడా ఉన్నది. సో ఇప్పుడు ఈ పవర్ బటన్ కనుక వచ్చామంటే మనకేమో F1 అంట గైస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ F1 మళ్ళీ ఇక్కడ చూడండి గైస్ రుయ్యం అని చెప్పి తిరగడం అయితే మొదలెట్టేసింది. F1 తో పాటుగా ఇక్కడ మనకి F2 అని చెప్పి ఇంకో మోడ్ కూడా ఉన్నది. అండ్ దీనిలో కూడా మనకి ఓకే నాకైతే కొంచెం ఫాస్ట్ గా తిరుగుతున్నట్టు కనపడుతున్నది. మరి ఇక్కడ రాసినది చూడండి. సో 2 వర్కింగ్ మోడ్స్, ఒకటేమో మనకి డైలీ లాండ్రీ మోడ్ అంట. అండ్ ఇంకోటేమో మనకి స్ట్రాంగ్ ఆంటీ వాషింగ్ మోడ్ అంట గైస్. మంచి స్ట్రెంత్ ఆంటీ కనుక బట్టలు ఉతికితే అట్టు ఉతుకుతుందంట ఇది అండర్ వేర్స్ ని. సో కొద్దిసేపు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టేద్దాం గైస్. డ్రింగ్ 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 అని చెప్పేసి రౌండ్ గా తిరగతా మనకి ఇండికేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఛార్జ్ ఎక్కుతున్నా అని చెప్పేసి. నెక్స్ట్ మనకి డబ్బాలో ఇంకా మన గాంధీ తాత లిటరలీ మనకి 500 రూపాయల నోట్ అయితే ఉన్నది గైస్ దీనిలో. కానీ ఇదేంటిది ఎంత మందంగా అయితే ఉన్నది. అండ్ మనకి ఓపెన్ అవుతున్నది ఏంటి ఇదే ఓపెన్ చేస్తే ఏంటిదే వారంటీడ్ క్యాష్ బ్యాక్ అప్ టు 500 రివ్యూ. ఎంతకి తెగిచ్చారా మీరు. ఇక్కడ చూడండి గైస్ రేటింగ్ కనుక కరెక్ట్ గా ఇస్తే మనకి క్యాష్ బ్యాక్ అప్ టు 500 అయితే వస్తుందంట. కానీ నెగటివ్ రేటింగ్ గివింగ్ ఏ పూర్ రేటింగ్ విల్ రిజల్ట్ ఇన్ లాస్ యువర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అండ్ రీఫండ్ అమౌంట్. అంటే రీఫండ్ కూడా ఇరేంట్రా వసే నాకు నీ క్యాష్ బ్యాక్ అవసరంలా. అండ్ బాగా ఉంటే నేను ఎడంకాలతో తన్ని ఇసిరేస్తా, నాకు రీఫండ్ కూడా అవసరంలా. కానీ నువ్వు ఎలా పని చేస్తున్నావో అది మాత్రం రియల్ రివ్యూ ఇస్తాను నేను. లిటరలీ ఇదేదో బెదిరింపు లెక్క ఉన్నది గైస్. సో ఈ రోజు మనం దీనిలో వేయడానికి నేను ఒక మంచి బ్లూ కలర్ అండర్ వేర్ అనమాట. ఫ్యాసో గైస్ మన బ్రాండ్. ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి మన లోకల్ మార్కెట్ లో. ఇదిను అండ్ అలాగే ఇదిగోండి ఈ కర్చీఫ్ అయితే పట్టుకొని వచ్చాను. అండ్ అలాగే సర్ఫ్ ఎక్సెల్ కూడా ఉన్నది ఫుల్ ప్రిపేర్డ్. మనం ముందుగా మనం ఈ హోల్ గుండా అండర్ వేర్ అయితే కుక్కితే ఒరే అండర్ వేర్ కూడా కానీ మనకి మొత్తం సరిపోవట్లేదు కదా దీనిలో ఎలవమ్మా. అదే ఇప్పుడు ఇంక కర్చీఫ్ కూడా పెడితే తిరగది, నీళ్లు కూడా పోయాలి కదా మనం. కొంచెం అంత మనం సర్ఫ్ ఎక్సెల్ అయితే సార్లే కానీ ఇంకా ఛార్జ్ తీసామా. నెక్స్ట్ వాటర్ అన్నమాట గైస్. మంచిగా పోద్దాం మనం. 1 లీటర్ అన్నాడు కదా ఫుల్ గా నింపేద్దాం. అండ్ మొత్తం నీళ్ళని అండర్ వేర్ పీల్చుకుంటున్నట్టున్నది కదరా. ఓకే ఓకే చాలు 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 ఓకే వెరీ గుడ్. మూత పెట్టేసామా. F2 గైస్ మనకి ఆంటీ స్టైల్ కావాలన్నమాట. స్ట్రాంగ్ వాషింగ్ మొదలెట్టేద్దాం. అండ్ ఓహో తిరగతురా నిజంగానే అండర్ వేర్ మొత్తం ప్రాపర్ గా. చూడండి గైస్ మీరు గమనించారంటే కొద్దిసేపు అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది రొటేట్ అయ్యే డైరెక్షన్ మార్చుకుంటుంది. ఒక్కోసారి ఏమో ఇట్లా ఫాస్ట్ గా తిరిగింగ్ అండ్ సమ్ టైమ్స్ ఏమో ఇలా స్లోగా మూవింగ్. మొత్తానికి ఆంటీ స్టైల్లో వాషింగ్ బాగానే జరుగుతున్నట్టున్నది. కానీ దీనిలో ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉన్నది. అదేంటంటే వాటర్ కి అవుట్లెట్ డ్రైన్ లేదు. ఇంకెంత వాషింగ్ చేసి ఏం లాభమే ఆంటీ. ఇప్పుడు అండర్ వేర్ కంపెనీలంతా అక్కడే ఉంటాయి, దానిలోనే ఉంటుంది అనమాట మన వాష్డ్ అండర్ వేర్ కూడా. సో ఒక్క వాష్ కి ఒక్క చెడ్డీ వాషింగ్ చేసి ఆవిడకి ఉపయోగం. ఆ చెడ్డీని కూడా మురిగ్గా ఉండే నీళ్లు డ్రైన్ గాని నీళ్ళలో నుంచి మనమే తీయాలి. చూడండి ఎట్టకారుతాయి నా టేబుల్ మీద అంతా కారిపోతుంది కదరా. మేబీ చెడ్డీ లోపల పెట్టి మాన్యువల్ గా ఉంచాలేమో గైస్. ఇదైతే కొంచెం బెటరు. అయినా కానీ చెడ్డీని తీస్తే ఇదంతా తడే కదా. ఇప్పుడు మన చేత్తో ఉత్తితే చూడండి ఎంత నీళ్ళు కారుతున్నాయి చూడండి. ఆ తర్వాత దీన్ని ఆరేసాం. ఒరే నిజంగా నాకు ఏళ్ళు చేతులు అంతా నొప్పులు వస్తున్నాయి గైస్. ఇది దీని వల్ల అనమాట. దుబ్బే నుంచి ఓడో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మర్చిపోకండి. సబ్స్క్రైబ్.